కేంద్రంలో ముచ్చటగా మూడోసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ కలలను కాంగ్రెస్ చిత్తు చేసింది. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో బరిలో దిగిన బీజేపీని అటు సొంత బలంతో ఇటు కూటమి పక్షాల సహకారంతో తుత్తునియలు చేసింది. అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ ఆమడ దూరంలో ఆగినా పడి లేచిన కిరీటంలా సత్తా చాటింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ చేసిన ప్రచారం ఓవైపు, ప్రాంతీయ పార్టీల ఓట్లు చీలకుండా తీసుకున్న జాగ్రత్తలు ఇంకోవైపు, పార్టీ గుప్పించిన హామీలు మరోవైపు కలిపి బీజేపీని కలవరపాటుకు గురి చేయడంలో విజయవంతమయ్యాయి. రాహుల్, ప్రియాంక గాంధీ కుటుంబానికి వారసులు. కాంగ్రెస్కు ఇప్పుడు వీరిద్దరూ ఆశా కిరణాలు. కానీ లోక్సభ ఎన్నికల ముందు నాటి వరకైతే వీరిపై పార్టీకి పెద్దగా ఆశలు లేవు. మునిగిపోతున్న పార్టీని మరింత ముంచుతున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక దశలో వారిద్దరూ ఐరన్ లెగ్గులంటూ బీజేపీతో పాటు ప్రత్యర్థులు అపహాస్యం చేశారు. అయినా వాటినేవి లెక్క చేయలేదు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలు పట్టించుకోలేదు. మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. అంతకుముందు జరిగిన పలు ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక బాగా ప్రచారం చేసినా మంచి ఫలితాలు రాకపోవడమే విమర్శలకు ఒక కారణం. దీంతో ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మరోసారి ఓటమి తప్పదని అంతా భావించారు. రాహుల్, ప్రియాంకలతో పార్టీని కాపాడటం కష్టమనే భావనకు వచ్చారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ ప్రారంభమైన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం లేసొచ్చింది. పార్టీ అధికారంలోకి రాలేకపోయినా ఊపిరిలూదుకుంది. ఇందులో అన్న చెల్లెల కష్టమే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వారిద్దరే పార్టీకి జవసత్వాలందించారు. తీవ్ర ఇబ్బందులు ఉన్న పార్టీని గట్టెక్కించారు. పప్పు, యువరాజు అంటూ రాహుల్ గాంధీపై గత 10 ఏళ్లుగా బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చింది. కానీ కాలం కలిసి వచ్చింది. రాహుల్ కష్టానికి ఫలితం దక్కింది. గత 2 ఎన్నికల్లో 50 సీట్లకు అటు ఇటు గెలిచిన ఆ పార్టీ ఈసారి 100 సీట్లకు చేరువగా వచ్చి సంచలనం సృష్టించింది. ఇది గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్కు అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పొచ్చు. ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ 2 దశల్లో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. అందరి సమస్యలు తెలుసుకుంటూనే అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తామో చెబుతూ ముందుకు సాగారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. యాత్ర ఆద్యంతం ఆయన జనాలతో మమేకమయ్యారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ ఆలింగనం చేసుకుంటూ అందరిలో ఒకటిగా బెదిలారు. రైతులు, కార్మికులు, డ్రైవర్లు, మెకానికులు, విద్యార్థులు, యువత, మహిళలతో ముచ్చటించారు. అప్పటి వరకు టీవీ స్క్రీన్లపైనే కనిపించే రాహుల్ గాంధీ తమ మధ్యకు రావడంతో ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. దీంతో భారత్ జోడో యాత్రకు జనాల్లో మంచి స్పందన లభించింది. ఇది బీజేపీ సునాయాస విజయానికి అడ్డుకట్ట వేసింది. అంతేకాదు, ప్రధాని మోదీపై విమర్శలు చేయడంలో పదును పెంచారు. తరచూ సోషల్ మీడియాలో రాహుల్ యాక్టివ్గా ఉండడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించడం వంటి విషయాలు కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చాయి. యాభై 53 ఏళ్ల రాహుల్ సామాజిక న్యాయం నినాదం ద్వారా ప్రజల మనసులను చూరగొన్నారు. దీని ద్వారా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సాధించగలిగారు. ప్రజల సమస్యలను, సంక్షేమ పథకాలను రాహుల్ ప్రచారాస్త్రాలుగా మలుచుకొని విజయం సాధించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ భారతాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఊహించని సత్తా చూపింది. బీజేపీతో పాటు స్టాక్ మార్కెట్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. విడివిడిగా చూస్తే బలహీనంగా కనిపించిన పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఇండియా కూటమికి గట్టి సవాలు విసిరాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ బీజేపీకి దక్కకుండా నిలువరించగలిగాయి. ఇదంతా రాహుల్ గాంధీ చరిష్మాని అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో 330 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 30% మేర గెలుపుతో 99 స్థానాలు గెలుచుకొని గత 2 ఎన్నికల కంటే మెరుగైన పనితీరును కనబరించింది. కేరళలో ఒక స్థానం కోల్పోయినా తమిళనాడులో స్థానాలు నిలబెట్టుకుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బలపడింది. మొదటి నుంచి రాహుల్ గాంధీకి ఆయన చెల్లె ప్రియాంక గాంధీ సపోర్ట్గా నిలిచారు. మొదట ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. అయితే తాను కూడా బరిలో నిలిస్తే ఒక నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తుందని పోటీ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా దేశంలోని చాలా చోట్ల ఇండియా కూటమి తరపున సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అలాగే తన ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్బరేలీల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ప్రతి మీటింగ్లోనూ బీజేపీ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను సోదరుడితో పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భుజానకెత్తుకున్నారు. 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 108 ప్రచార కార్యక్రమాలతో పాటు దాదాపు 100 మీడియా సంస్థలతో మాట్లాడారు. ప్రధాని తీవ్ర విమర్శలను ఆమె తన వాగ్దాటితో తిప్పికొట్టారు. తన తండ్రి చేసిన త్యాగాలను, ఆయన హత్య సమయంలో తాము అనుభవించిన బాధలను ప్రజలకు గుర్తు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు సహా ప్రజల ఆస్తిని దోచుకుంటారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంక బలంగా తిప్పికొట్టారు. తన తల్లి సోనియా దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారని మాట్లాడి ప్రజల్లో ఆలోచన కలిగించారు. ఈ దేశం కోసం తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, మానవ బాంబు దాడిలో మరణించిన తన తండ్రి మృతదేహాన్ని రక్తము కారుతుండగా ఇంటికి తెచ్చుకున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ నానమ్మ ఇందిరాగాంధీ తన బంగారాన్ని కష్ట సమయంలో దేశానికి అందించారని గుర్తు చేశారు. మోదీ చేస్తున్న విమర్శలపై జనం ఆలోచించేలా ప్రియాంక తన వాగ్దాటిని పెంచుకుంటూ వచ్చారు. ఉత్తరప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం, ముస్లింలు, యాదవులు, దళితులు ఇండియా కూటమికి అండగా నిలవడం ఎస్పీ కాంగ్రెస్లకు కలిసి వచ్చింది. ఇదంతా ప్రియాంక గొప్పతనమే అంటున్నారు. 2 వారాల పాటు రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లోనూ తిష్టవేసి మరీ ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. వ్యూహకర్తగా, మాటల మాంత్రికురాలిగా, జనాకర్షక నేతగా ప్రియాంక గాంధీ నిరూపించుకున్నారు. ప్రియాంక పాల్గొన్న చాలా సభలు మాట్లాడుకున్నట్లుగానే సాగేవి. ప్రజలతో మమేకమయ్యేలా ఉండేవి. ఆలోచనలు పంచుకునేలా సాగేవి. కులాలు, మతాల ఆధారంగా ఓట్లేయవద్దని, జీవన ప్రమాణాలను పెంచేవాడికి ప్రాధాన్యమివ్వాలని ఆమె సూచించారు. ఇటు అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనకపోయినా ఇండియా కూటమి పార్టీలను ఒక్కతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. రాహుల్, ప్రియాంకలతో పాటు కాంగ్రెస్కు జాతీయ అధ్యక్షులుగా ఉన్న మల్లికార్జున ఖర్గే అనుసరించిన వ్యూహం సత్ఫలితాలనిచ్చింది. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం కనిపించింది. వయోభారంతో ఉన్న ఖర్గే చాలా సభల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల గెలుపు విషయంలో రాహుల్ గాంధీ సత్తా చాటారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లో హస్తం పార్టీ కంచుకోటగా అయిన రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై 3,90,030 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. 2019లో ఇదే స్థానంలో తన తల్లి సోనియా గాంధీ సాధించిన 1,67,178 ఓట్ల మెజారిటీని రాహుల్ అధిగమించారు. అమేథీ నుంచి కాకుండా ఫస్ట్ టైం రాహుల్ రాయ్బరేలీలో పోటీ చేశారు. తాజా ఫలితాలతో రాయ్బరేలీ కాంగ్రెస్ కంచుకొడగా మరోసారి నిరూపితమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి 3 సార్లు, అంతకుముందు ఆమె భర్త ఫిరోజ్ గాంధీ 2 సార్లు విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేయాల్సి వచ్చింది. సిట్టింగ్ స్థానమైన కేరళలోని వాయనాడ్లో వరుసగా 2సారి రాహుల్ జయకేతనం ఎగురవేశారు. సిపిఐ అభ్యర్థి అన్ని రాజాపై 3,64,222 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రాహుల్ను పొగుడుతూ ప్రియాంక చేసిన పోస్టు వైరల్ అవుతుంది. అధికార పార్టీ నేతలు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. సిద్ధాంతాన్ని ఎంతగా అవమానించినా నమ్మకం కోల్పోలేదని, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా సత్యం కోసం పోరాటం ఆపలేదన్నారు. ఇంతకాలం నిన్ను చూడలేని వారు ఇప్పుడు చూస్తారు, కానీ నువ్వు మాలో అందరికంటే ధైర్యవంతుడివని మాకు తెలుసు అని ఉద్వేగపూరితంగా పోస్టు పెట్టారు ప్రియాంక. మొత్తంగా రాహుల్, ప్రియాంక బీజేపీ విమర్శలను గట్టిగా ఎదుర్కొని నిలబడ్డారు. ప్రధాని మోదీ కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ముందుకు సాగారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోగా సభలు, ర్యాలీల్లో తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రియాంక గాంధీ జనాల్లో జోష్ నింపారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాషాయ పార్టీకి అన్నా చెల్లెలిద్దరూ ముచ్చెమటలు పట్టించారు. ఫలితంగా ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి 200 మార్కును దాటింది.
ఈ ఫలితాలతో ప్రధాని పదవి చేపట్టకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీనే ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. కాలం కలిసి వస్తే పాత మిత్రులు మళ్లీ దగ్గరైతే ప్రధాని పదవి చాలా ఈజీగా దక్కుతుంది.